రైట్ అండి. ఓకే, మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టైం ఉంది కాబట్టి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ఒక ఇయర్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ అనేది అనిపిస్తుంది. ఒకటి, సుగమ్య భారత్ అభియాన్ లాంచ్డ్ ఫర్ ఎంపవరింగ్ ద డిజేబుల్డ్. దివ్యాంగుల యొక్క సాధికారత కోసము సుగమ్య భారత్ అభియాన్ అనేటటువంటిది 3 డిసెంబర్ 2015లో ప్రారంభించడం జరిగింది. సుగమ్య భారత్ అభియాన్ దివ్యాంగుల యొక్క సాధికారత కోసము 3 డిసెంబర్ 2015లో ప్రారంభించడం జరిగింది. రైట్. సో ఇంకొకటి ఏంటంటే యుఎన్సిఆర్పిడి, మనం అందరికీ ఫెమిలియర్. అది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఇవేమి మనం అబ్రివేషన్ రాయనక్కర్లేదు. ఇది అడాప్టెడ్ ఆన్ అని అడగొచ్చు, ఎప్పుడు అడాప్ట్ చేయబడింది అనేది. యుఎన్సిఆర్పిడి అడాప్టెడ్ ఆన్ 13th డిసెంబర్ 2006. యుఎన్సిఆర్పిడి అడాప్టెడ్ ఆన్ 13th డిసెంబర్ 2006. రైట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ను రాష్ట్రపతి చేత ఎప్పుడు ఆమోదం పొందింది అంటే 27th డిసెంబర్ 2016. 27th డిసెంబర్ 2016. RPWD Act approved by the President 27th డిసెంబర్ 2016. ఇంకొకటి NDFDC అన్నా మనం, నేషనల్ దివ్యాంగ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లేదా ఇంతకుముందు మనం NHFDC అన్నాం కదా, దాన్ని రీప్లేస్ చేస్తూ NDFDC, నేషనల్ దివ్యాంగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అనొచ్చు. ఎప్పుడు ఏర్పాటు చేశారు NDFDC అనేది అంటే NHFDC, దాని బ్రాకెట్లో రాసుకోండి. NDFDC అనేది 24th జనవరి 1997. 24th జనవరి 1997లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇంకొకటి మనకు ISLRTC ఎస్టాబ్లిష్డ్ ఇన్ 28 సెప్టెంబర్ 2015. మన నేషనల్ ఇన్స్టిట్యూట్లో భాగంగా, మన 9 నేషనల్ ఇన్స్టిట్యూట్లో భాగంగా వీటి గురించి చూసాం మనం, యాక్ట్ డిస్కస్ చేసినప్పుడు. ఇయర్ గుర్తుపెట్టుకోండి అంతే. ISLRTC ఎస్టాబ్లిష్డ్ ఇన్ 28th సెప్టెంబర్ 2015. అలాగే ఆటిజం అనేటటువంటిది, ద వర్డ్ ఆటిజం ఫస్ట్ యూజ్డ్ ఇన్, ఆటిజం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది 1699లో. ఆటిజం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎప్పుడు అంటే, యూజ్ చేసింది ఎప్పుడు అంటే, ఉపయోగించింది ఎప్పుడు అంటే 1699. నెక్స్ట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. నేషనల్ ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ మనకు 1986, 68, 2020 కాకూడదు. ఇది దివ్యాంగుల కోసం ఉన్నది మనకు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 10th ఫిబ్రవరి 2006లో ప్రారంభించారు దీన్ని. 10th ఫిబ్రవరి 2006 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ PWDs అంటారు, లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సార్ ఆటిజం కి ఏంటండి
1699 అండి. ఆటిజం ఫస్ట్ ఏజ్డ్ అన్నారు కదా, 1699 అన్నారు కదా, మంత్ చెప్పలేదు. మంత్ ఎగ్జాక్ట్ గా లేదండి, అది మనము ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మంత్ ఉంటే నేను చూస్తాను మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ. 600 సంవత్సరం. రైట్ అండి. అన్నిటికీ మనకు మంత్ ఉండకపోవచ్చు. ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నదో వాటిని మనం మీకు ఎగ్జామ్ లో ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనం చెప్తున్నాం. చూద్దామండి, మీరు చెప్పినట్టు నేను ట్రై చేస్తాను. రైట్ అండి. అవునండి. దెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ పీడబ్ల్యూడీస్. ఎస్, ఒకసారి చెప్పండి అండి. హలో, సార్ ఒక్కసారి సార్ ఆటిజం అనే పదాన్ని యూజర్ బిల్డర్ 1911 లో ఉపయోగించారని ఉంది సార్. ఒక్కసారి దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఓకే అండి, ఓకే, నేను చూస్తాను. 1911 ఉన్నదా సార్? అది యూజన్ బెల్లర్ ప్రపంచంలో వాడింది 1911లో సార్, బట్ మన ఇండియాలో వచ్చింది 1959లో సార్. ఇండియాలో 1959. ఓకే, సరే, నేను చూస్తానండి. రెండింటికి కూడా ఒకసారి చూసాక మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను. సో మనము బుక్ లో చూసింది ఏంటంటే వర్డ్ ఫస్ట్ టైం ఈ పదాన్ని వాడినటువంటిది 1699లో అనేది ఉన్నది. ఒకసారి మీరు చెప్పినట్టుగా ఇండియాలో ఎప్పుడైనా కూడా మళ్ళీ చూస్తాను. సరే, 3 గుర్తుపెట్టుకోండి అండి. ఇక్కడ మేడం వాళ్ళు చెప్పింది కూడా గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ క్లారిటీ ఇద్దాం. రైట్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ పీడబ్ల్యూడీస్ అనేది 10th February 2006. నెక్స్ట్, ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ 1887లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసామేమో మరి తెలియదు. 1887 అనేది అయితే రాసుకోండి. 1887 మనం చూసాం అమృత్సర్లో అని. షార్ప్ మెమోరియల్ స్కూల్ అని చెప్పాము. అప్పుడు షార్ప్ మెమోరియల్ స్కూలు అమృత్సర్లో మిస్ అనే షార్ప్ అనే ఆమె ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ 1887, అమృత్సర్, మిస్ అనే షార్ప్. అలాగే వరల్డ్ లో ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ద వరల్డ్ 1784, వాలెంటీన్ హెవే. 1784 వాలెంటీన్ హెవే మొట్టమొదటి ప్రపంచంలో అందుల పాఠశాలను ప్రారంభించినటువంటి వారు. నెక్స్ట్, జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీ. జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీ ఎక్కడుంది అనొచ్చు కూడా మనకు. చిత్రకూట్ అండి, ఉత్తరప్రదేశ్లో చిత్రకూట్ అనే ప్లేస్ లో ఉంది ఇది. జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీ చిత్రకూట్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. 27 September 2001లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 27 September 2001. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ దివ్యాంగుల కోసం కాబట్టి మనం దీన్ని చదువుకుంటున్నాము. ఇంకొకటి డాక్టర్ శకుంతల మిశ్రా యూనివర్సిటీ నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ అంటాం, దాని బ్రాకెట్ లో రాసుకోవచ్చు నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ అని. డాక్టర్ శకుంతల మిశ్రా యూనివర్సిటీ, ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. 2008లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ జగద్గురు రామభద్రాచార్య యూనివర్సిటీ ఒక విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్. మొన్న మనకు రామాలయం అంటే రామజన్మభూమి రామ మందిరం గురించి కోర్టులో వాదించినటువంటి వ్యక్తి మీరు టీవీలలో చాలా సార్లు చూపించారు. ఆయన టోటల్లీ బ్లైండ్ పర్సన్, అక్కడ కోర్టులో వాదించినటువంటి వ్యక్తి ఆయన. హిమ్సెల్ఫ్ విజువల్లీ ఛాలెంజ్డ్. ఓకే, డాక్టర్ శకుంతల మిశ్రా యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యునెస్కో 16th November 1945లో ఏర్పాటు చేయడం జరిగింది.
16th November 1945. రైట్ అండి. యునెస్కోను 16th November 1945 లో. మనకు ఆర్టీఈ నిన్న కూడా చూసాం మనం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి వస్తే 2009 అనేది గుర్తుంచుకున్నాం. నిన్న మనకు స్లైడ్ లో కనిపించింది సార్ చెప్పిన దాంట్లో 2009 ఒకటే గుర్తు పెట్టుకోకుండా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 38 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆర్టీఈలో, ఆర్టీఈ యాక్ట్ లో ఉన్నటువంటి షెడ్యూళ్ల సంఖ్య 38 ఉన్నాయి. చాప్టర్స్ ఏమో 7 ఉన్నాయి. 7 చాప్టర్స్ ఉన్నాయి. షెడ్యూల్ 38 ఉన్నాయి. నెక్స్ట్ బేసిక్ యాక్ట్ ఆఫ్ పీడబ్ల్యూడీస్ అని ఒక యాక్ట్ ని పిలుస్తారు. బేసిక్ యాక్ట్ ఆఫ్ పీడబ్ల్యూడీస్ అని, అదే 1995 యాక్ట్. బ్రాకెట్లు ఎక్కడ రాసుకోండి, అక్కడ అట్లా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలగాలి. బేసిక్ యాక్ట్ ఫర్ పీడబ్ల్యూడీస్ అంటే ఏంటి, ఏ యాక్ట్ అని అంటాం అంటే పీడబ్ల్యూడీస్ 1995 యాక్ట్ ని మనం అలా పిలుస్తాం. బేసిక్ యాక్ట్ ఫర్ పీడబ్ల్యూడీస్ 1995 లో ఏర్పాటు చేశారు, అదే మనం పీడబ్ల్యూడీ యాక్ట్ అంటున్నాం. ఇంకా దిశ అనేటటువంటిది ఒక స్కీమ్ ఉంది మనకు. ఈ స్కీమ్స్ చాలా వరకు వీలైనంత వరకు ఈరోజు మనం మొత్తం స్కీమ్స్ కూడా రాద్దాం. దిశ అనేటటువంటి స్కీమ్, DISHA, దిశ అనేటటువంటి స్కీమ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి కవర్ చేస్తుంది. ఇది NT యాక్ట్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యాక్ట్లన్నీ కూడా నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999 లో భాగంగా చాలా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ లో ఒక స్కీమ్ ఏంటి అంటే దిశ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే బ్రాకెట్ రాసుకోండి, ఎర్లీ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ సాల్మాన్ కా డిక్లరేషన్ అనేది 1994, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇవెందో ఎవరైనా తెలియకుండా రాసుకోవచ్చు. సాల్మాన్ కా డిక్లరేషన్ అనేది 1994. మనం ఈ యాక్ట్ గురించి మనం చూడలేదు, సాల్మాన్ కా డిక్లరేషన్ గురించి చూడలేదు, మనం చూడాలి. ఎందుకంటే దాంట్లో నుంచి కూడా ఇంపార్టెంటే. మనకు తెలుసు ఇది ఒక ప్లేస్ అనేది కూడా, సాల్మాన్ కా అనేది ఒక ప్లేస్. అది పాలసీ గురించి చూసినప్పుడు మొత్తం చూద్దాం మనం. దెన్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ అంటాడు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కీమ్ ను ఎప్పుడు లాంచ్ చేశారు? ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కీమ్ ను 1974 లో లాంచ్ చేయడం జరిగింది. 1974. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫార్మల్ స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ పిల్లల కోసము మొట్టమొదటి పాఠశాలను ముంబైలో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ఫార్మల్ స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ముంబైలో 1884 లో ఫస్ట్ ఫార్మల్ స్కూల్ ఫర్ HI చిల్డ్రన్, హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్, 1884 ముంబై. రైట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి NIOS ఉంది మనకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్. నిన్న కూడా ఈ పదాన్ని మనం ఈ అబ్రివేషన్ ను స్లైడ్ లో చూసాం మనం. NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ లో 3rd November 1989 రోజు స్టార్ట్ చేశారు దీన్ని. 3rd November 1989. 3rd November 1989. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇది కూడా పోస్టల్ స్టాంప్ ఆన్ లూయి బ్రెయిలీ పేరు మీద పోస్టల్ స్టాంప్ ను 2009 లో విడుదల చేయడం జరిగింది. లూయి బ్రెయిలీ ఫోటోతో ఒక పోస్టల్ స్టాంప్ ను 2009వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. అలాగే యునిసెఫ్ ఎప్పుడు ప్రారంభించారంటే 11th December 1946. 11th December 1946.
11th December 1946. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇంకొకటి కూడా రాయండి. దీంట్లో ఏంటంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్డ్ అంటాడు. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్డ్ అంటారు. ఎప్పుడు లాంచ్ చేశారంటారు? 3rd December 2015. అక్కడ మన జాగ్రత్త ఫస్ట్ మనం రాసుకున్నాం చూడండి, సుగమ్య భారత్ అభియాన్ లాంచ్డ్ అనేది. అది ఇది సేమ్. మనం అడిగేటప్పుడు దేనికోసం పెట్టారు? ఇది ఎంపవరింగ్ ద దివ్యాంగజన్ అనేది. సో సుగమ్య భారత్ అభియాన్ ఎప్పుడు లాంచ్ చేశారన్నా 3rd December 2015. అలాగే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్డ్ అన్న 3rd December 2015. రైట్. నెక్స్ట్ WHO ఫార్మ్డ్ అంటున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7th April 1948. 7th April 1948. WHO. రైట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐడి డిప్లొమా కోర్స్ ఉంది కదా, ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో డిప్లొమా కోర్స్ రన్ అయ్యేటటువంటిది, దాన్ని ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిజబిలిటీ డిప్లొమా అని మార్చారు. ఇప్పుడు IDD అంటున్నాం మనం. ఐడి అంటే డిఎడ్ ఐడి అంటాం కదా, అంటే డిప్లొమా ఇన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనే కోర్సును డిప్లొమా ఇన్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిజబిలిటీగా మార్చారు. అది 30 జూలై 2021 నుంచి 30 జూలై 2021 నుంచి ఈ మార్పు అనేది జరిగింది. ఇప్పుడు IDD అంటున్నాం, ఇప్పుడు MR డిప్లొమా అంటారు సింపుల్ గా, అది కాదు. ఇక్కడ ఏమంటున్నాం? IDD అంటున్నాం మనం. ఐడి డిప్లొమా కూడా అనట్లేదు, ఇప్పుడు డిఎడ్ ఇన్ ఐడి అనట్లేదు, డిఎడ్ ఇన్ IDD అనాలి ఇప్పుడు. సో అది ఎప్పుడు మార్పు చేశారంటే 30 జూలై 2021. రైట్. నెక్స్ట్ PWD యాక్ట్ ఫోర్స్డ్ అంటాడు. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడు. PWD యాక్ట్ ఫోర్స్డ్ ఆన్ అనొచ్చు, లేదా PWD ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే February 7th 1996. February 7, 1996. నెక్స్ట్ ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ MR ఇన్ USA. ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ MR ప్రపంచంలో మనకు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకు డే స్కాలర్ స్కూల్స్ ఉంటాయి తప్ప రెసిడెన్షియల్ చాలా తక్కువ. సో అది మొట్టమొదటి, అంటే మేధో వైకల్యం గల వారికి మొట్టమొదటి ఆశ్రమ పాఠశాలను ప్రారంభించింది 1848లో USAలో. 1848. అలాగే మనకు MSJE మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటున్నాం కదా, మన కన్సర్న్ మినిస్ట్రీ అది MSJE. అది 1998లో ఈ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. 1998 MSJE ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు రూపొందించారో ఆ డిపార్ట్మెంట్ ను, ఆ మినిస్ట్రీని అంటే 1998లో. అలాగే అలెంకో మనకు బాగా తెలుసు, ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇది ఒక కార్పొరేషన్. ఇది కూడా MSJE పరిధిలోనే పనిచేస్తుంది. అలెంకో అనేది ALIMCO, ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్, కృత్రిమ అవయవాలను తయారు చేసేటటువంటి యూనిట్ ఇది. మన స్లేట్లు కావచ్చు, నడక కర్రలు కావచ్చు, ఆ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం డివైసెస్, అడాప్టెడ్ అంటే షూస్ కావచ్చు, ప్రాసెసింగ్ డివైసెస్ అన్నాం కదా ఇప్పటిదాకా, ఆర్ ఈవెన్ ఇయరింగ్ ఎయిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అలెంకో నుంచి ఇప్పుడు మినిస్ట్రీ వీళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఒక యోచన కూడా ఉన్నది. ఇది 1972లో ఏర్పాటు చేయడం జరిగింది.
Alemco established in 1972. Right. Next, ఈ పజిల్ రిబ్బన్ దేనికి ఉపయోగిస్తారో తెలియదు, ఒకసారి క్వశ్చన్ అడిగిండండి. పజిల్ రిబ్బన్ దేనికి ఉపయోగిస్తారు, దేనికి ఇది ఇండికేషన్? పజిల్ రిబ్బన్ యూనివర్సల్ సైన్ ఆఫ్ ఆటిజం అవేర్నెస్. యూనివర్సల్ సైన్ ఆఫ్ ఆటిజం అవేర్నెస్. ఈ పజిల్ రిబ్బన్ లాగా మనకు ఆ సింబల్ కనిపించిందంటే ఇది ఏ డిజబిలిటీకి రిలేటెడ్ అంటే అది ఆటిజం అవేర్నెస్ కోసం, అది దాన్నే మనం పజిల్ రిబ్బన్ అంటున్నాం. దీన్ని 1999లో రూపొందించారు. దీన్ని 1999 పజిల్ రిబ్బన్, దట్ ఈస్ సైన్ ఆఫ్ యూనివర్సల్ సైన్ ఆఫ్ ఆటిజం అవేర్నెస్. సో 1999 అనేది ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకు బ్రెయిలీ స్క్రిప్ట్ డెవలప్డ్ అంటాడు. ఏ ఇయర్ లో డెవలప్ చేయబడింది అంటాడు. బ్రెయిలీ లిపిని ఏ ఇయర్ లో డెవలప్ చేయబడింది అంటే 1824. 1809 ఆయన జననం అయితే, లూయి బ్రెయిలీ జననం మరణం మనం చూసాం. 1809 ఆయన జననం, 1852 ఆయన మరణించినటువంటిది. కానీ డెవలప్ చేసింది ఎప్పుడు బ్రెయిలీ లిపిని అంటే 1824. రైట్. నెక్స్ట్, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, వెన్ వాజ్ ద టర్మ్ ఆటిజం వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇండియాలో అని చెప్పారండి. 1911లో ఎవరు చెప్పినట్టున్నారు, 1911లో మొట్టమొదటిసారిగా ఉపయోగించారనేది కదా. ఓకే. నెక్స్ట్, హెలెన్ కిల్లర్ టీచర్ ఎవరు అని కూడా 2-3 సార్లు మనకు ఈ డిప్లొమా లెవెల్, బిఎడ్ లెవెల్ ఎగ్జామ్ లో కనిపించింది. హెలెన్ కిల్లర్ టీచర్ అనే సులేవన్. రైట్. ముంబైలో హెలెన్ కిల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెఫ్ అండ్ డెఫ్ బ్లైండ్. హెలెన్ కిల్లర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, ఇంతకుముందు ఒకసారి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చి దీంట్లో ఎన్జిఓ ఏదని కూడా అడుగుతాడు మనకు. మన బ్లైండ్ లో కూడా చూసాను చూడండి, మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది ఒకటి ఏంటంటే న్యాబ్ అంటే ఎన్ఏబి అంటాం, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అని, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అని, ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అని. ఇవన్నీ ఎన్జిఓస్, ప్రైవేట్ సంస్థలు అన్ని. దీంట్లో అంటే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి దాంట్లో ఒకటి ఎన్జిఓ ఇస్తాడు, దీంట్లో ఏది ఎన్జిఓ అంటాడు. ఇంకొక విధంగా ఏమంటాడు, ఇది ఏది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటాడు. సిబిఎం అన్నాం చూడండి మొన్న మనం, క్రిస్టోఫర్ బ్లైండ్ మిషన్ అనేది, లేదా ఐసివిఐ అంటాం. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ, సిబిఎం కానీ ఆర్ ఐసివిఐ కానీ. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతుంది అంటే మనకు ఏది జాతీయ సంస్థ అడగవచ్చు, ఏది ఎన్జిఓ అడగవచ్చు, ఏది ఇంటర్నేషనల్ బాడీ అని కూడా అడగవచ్చు మనం. బట్ ఇక్కడ హెలెన్ కిల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది డెఫ్ అండ్ డెఫ్ బ్లైండ్ చిల్డ్రన్ కోసము ముంబైలో ఏర్పాటు చేశారు 1977లో. నెక్స్ట్, ఫస్ట్ స్పెషల్ ఉన్నటువంటి పిల్లల కోసం ఫస్ట్ స్పెషల్ స్కూల్ 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ అండి. నెక్స్ట్, చార్లెస్ బార్బియర్ గురించి మనం చూసాం. ఆయన లూయి బ్రెయిలీ లిపిని కనుక్కోవడానికి ఆయన ఇన్వెంట్ చేసినటువంటి ఎంబోజింగ్ డాట్స్ అనేది మనకు తెలుసు. చార్లెస్ బార్బియర్ వాజ్ ద క్రియేటర్ ఆఫ్ నైట్ రైటింగ్. గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏం కనుక్కున్నాడు అంటే నైట్ రైటింగ్. రాసుకోవాలి ఎక్కడైనా మనం. చార్లెస్ బార్బియర్
వాజ్ ద క్రియేటర్ హూ వాజ్ ద క్రియేటర్ ఆఫ్ నైట్ రైటింగ్ అన్నాడు అనుకో, చార్లెస్ బార్బియర్. రాత్రిపూట సైనికులకు సంకేతాలను పంపడానికి 12 ఉబ్బెత్తు చుక్కలతో ఒక నైట్ రైటింగ్ తయారు చేయడం జరిగింది ఆయన. కాబట్టి దాన్ని ఏమంటారు, నైట్ రైటింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చార్లెస్ బార్బియర్ వాజ్ ద ఫస్ట్ క్రియేటర్ ఆఫ్ నైట్ రైటింగ్ విత్ 12 డాట్స్. రైట్. ఇంకా NIEPVD ఎస్టాబ్లిష్డ్ అంటే 2 జూలై 1979. మనం ఆల్రెడీ 79 అని చెప్పినట్టున్నాం అక్కడ, అదే కానీ ఇక్కడ మంత్ కూడా అండ్ డేట్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి. NIEPVD మళ్ళీ చెప్తున్నా అండి, అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ చాలా థరోలీ చదవాలి. దానిలో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఇయర్ ఎస్టాబ్లిష్డ్, ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు, వాటి అబ్రివేషన్ ఏంటి, లొకేటెడ్ ఎక్కడ ఉంది, ఈ 3 ఇంపార్టెంట్ మనకు. లేదా సిఆర్సీలు కూడా, దాని కన్సర్న్ సిఆర్సీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సిఆర్సి ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలోకి వస్తుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం వాటి మీద కూడా సెషన్ తీసుకుందాం తర్వాత. రైట్. నెక్స్ట్ ఎన్పిసిబి అబ్రివేషన్ ఒకటి రాయండి. NPCB నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ launched in 1976. అంధత్వ నివారణ కోసం 1976లో ఒక జాతీయ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అది 1976. నెక్స్ట్, అందరికీ తెలిసిందే, రోజు మనం వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం ఒక పదం, కానీ దాన్ని అబ్రివేషన్ చాలా మంది తెలియకపోవచ్చు. అదేంటంటే సదరం. సదరం అనేది SADAREM. సదరం అంటున్నాం మనం. దివ్యాంగులకు డిజబిలిటీ పర్సెంటేజ్ ఇంత ఉంది అని సర్టిఫికెట్ ఇస్తున్నారు కదా, మెడికల్ సర్టిఫికెట్, దాన్ని మనం సదరం అంటున్నాం, SADAREM. మరి సదరం అబ్రివేషన్ ఏంటి, ఎక్స్పాండ్ చేయాలి దాన్ని. ఈ మధ్యలో ఒకసారి అడిగింది ఎగ్జామ్లో దీన్ని, సదరం అబ్రివేషన్ అనేది. రైట్. సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్, S for software for assessment of disabled for access rehabilitation and empowerment. అందరు గుర్తుంచుకోవాలి దీన్ని, ఇలాంటివి మనకు అడిగే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్. ఇది ఎవరు వాడారంటే యూజ్డ్ బై మెడికల్ బోర్డ్ అని గుర్తుపెట్టుకోండి, బాగా బ్రాకెట్లో రాయండి, యూజ్డ్ బై మెడికల్ బోర్డు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, లేదా మెడికల్ బోర్డు ఇచ్చిందా, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏమైనా ప్రపోజ్ చేసిందా అని కూడా అడగవచ్చు మనకు. మెడికల్ బోర్డు ఇష్యూ చేసింది దీన్ని. యూజ్డ్ బై మెడికల్ బోర్డు అనేది గుర్తుపెట్టుకో. సదరం అనే పదాన్ని, ఈ అబ్రివేషన్ మెడికల్ బోర్డు ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, ఇంతకుముందు అన్నారు కదా మనం, ఆటిజం ఫస్ట్ డిస్కవర్డ్ బై లియో కన్నర్. ఆటిజం ఫస్ట్ డిస్కవర్డ్ బై లియో కన్నర్, KANNER, LEOKANNER. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఆటిజం గురించి ఒకటి రాయాలి. ఆటిజం డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఆటిజం అనేది ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆటోస్, AUTOS, ఆటోస్ అనే పదం నుంచి వచ్చింది అది. ఆటోస్, AUTOS, విచ్ మీన్స్ సెల్ఫ్. ఆటోస్ అంటే సెల్ఫ్. అందుకే మనం చూడండి, ఆటిజం ఉన్న వాళ్ళు
వాళ్ళ స్వీయ ప్రపంచంలో ఉంటారు అంటారు. ఏకాంతంగా ఉండడానికి చూస్తారు, ఐసోలేటెడ్గా ఉండడానికి చూస్తారు, వాళ్ళ డ్రీమ్లో వాళ్ళు ఉంటారంటారు. ఒక హీరోతో వాళ్ళు పోల్చుకుంటే స్వభావం ఉంటుంది అంటాం. సో కాబట్టి అది దాని మీనింగ్ ఇక్కడ దాంట్లోనే ఉన్నది. ఇక్కడ ఆటిజం అనే పదము గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఆ పదం ఏంటంటే ఆటోస్ మీన్స్ సెల్ఫ్, రైట్. తర్వాత आवो एक साथ पढ़े అనే ఒక పబ్లికేషన్ ను అనేది ఏంటిది అని అడగొచ్చు. ఆవో ఏక్ సాత్ పడే అనేటువంటిది ఏంటంటే ఒక పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది స్లోగన్ ఏదైతే ఉందో ఇది ఏంటిదంటే ఒక పబ్లికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఆవో ఏక్ సాత్ పడే ఇస్ ఏ పబ్లికేషన్ ఆఫ్ ఏంటిది అది ఐఐసిపి యొక్క పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆవో ఏక్ సాత్ పడే ఇస్ ఏ పబ్లికేషన్ ఆఫ్ ఐఐసిపి అంటే అక్కడే అబ్రివేషన్ రాయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ. ఐఐసిపి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ. క్వశ్చన్ మనకు అడగొచ్చు, ఇది ఆవో ఏక్ సాత్ పడే అనేటటువంటి పబ్లికేషన్ ఎవరిది అంటే కూడా ఐఐసిపి అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ వాళ్ళది. నెక్స్ట్ WHO వాళ్ళు పోలియో ఎండమిక్ కంట్రీస్ లిస్ట్ నుంచి 2012వ సంవత్సరంలో ఇండియాను తొలగించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు WHO రిమూవ్డ్ ఇండియా ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ పోలియో ఎండమిక్ కంట్రీస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ పోలియో ఎఫెక్టెడ్ కంట్రీస్ లిస్టులో నుంచి మన దేశాన్ని తొలగించారు 2012వ సంవత్సరంలో. ఎందుకు అంటే అది ఎరాడికేట్ అయింది మన దగ్గర, పోలియో అనేది ఇప్పుడు రావడం లేదు. కాబట్టి ఏ ఇయర్లో దాన్ని తొలగించారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2012 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ పారాలింపిక్స్ గేమ్స్ అనేది ఎప్పుడు జరిగినాయి? మొట్టమొదటి పారాలింపిక్ గేమ్స్, when was the first Paralympic Games held? 1960. పారాలింపిక్స్ అనేది మనం ఆల్రెడీ చూసాము, దివ్యాంగులు పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో అనేది. మొట్టమొదటిసారిగా ఏ ఇయర్లో దీన్ని కండక్ట్ చేశారంటే 1960లో. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు వింటున్నాం, స్టెమ్ సెల్ థెరపీ అని. When was the stem cell therapy established? 2016. 2016లో. నిన్న మనకు ఐఈపి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మనకు అంత డెప్త్గా అడగడు కానీ హౌ మెనీ కాంపోనెంట్స్ ఇన్ ఐఈపి అని కూడా అడగొచ్చు. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఐఈపిలో? ప్రధాన అంశాలు ఉన్నాయి కదా. నిన్న మనం డెమోగ్రాఫిక్ హిస్టరీ అనేసి, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అని నిన్న మనం ఒక సార్ కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. హౌ మెనీ కాంపోనెంట్స్ ఇన్ ఐఈపి అని అడగొచ్చు. 8 కాంపోనెంట్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. 8 కాంపోనెంట్స్. రైట్. నెక్స్ట్ వన్, డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్. డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడగవచ్చు. అంటే అది డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ కు మొట్టమొదటిసారిగా ఒక స్టోన్ ఏర్పాటు అంటే దాన్ని ప్రారంభించడం జరిగింది. అది గ్వాలియర్, గుర్తుపెట్టుకోవాలి, గ్వాలియర్, మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో
డిజబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ అనేది ఉన్నది. గ్వాలియర్ లో ఉంది. 26 సెప్టెంబర్ 2020. ఎప్పుడు దానికి ఒక స్టోన్ వేశారు? ఎక్కడైనా వికలాంగులకు అంటే ఈ దివ్యాంగుల యొక్క గేమ్స్ అనేది కూడా నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయంటే గ్వాలియర్లో జరుగుతాయి ఎక్కువ మటుకు. దీనికి ఒక సెటప్ చేసి పెట్టారు వాళ్ళు ఇక్కడ, డిజబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ అని. దానికి ఎప్పుడు స్టోన్ వేశారంటే 26 సెప్టెంబర్ 2020. అలాగే ఈ సమగ్ర శిక్ష అభియాన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అనొచ్చు మనకు. సమగ్ర శిక్ష అభియాన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? అది 2018-19 అనేది గుర్తుంచుకోవాలి మనం. సమగ్ర శిక్ష అభియాన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2018-19. ఈ ఇంకొకటి కూడా దీంట్లోనే మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ ఎస్ఎస్ఏనే అడాప్టెడ్ జీరో రిజెక్షన్ పాలసీ. జీరో రిజెక్షన్ పాలసీని ఎవరు అడాప్ట్ చేయబడింది అంటే కూడా ఈ ఎస్ఎస్ఏ అని గుర్తుపెట్టుకోవాలి మనం. జీరో రిజెక్షన్ పాలసీ. బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి అనేది కాన్సెప్ట్. జీరో రిజెక్షన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 100% ఎన్రోల్ కావాలి స్కూల్లోనే అనేది. రైట్ అండి. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 మనం తెలుసు, కానీ అది ఎప్పుడు అమెండ్ చేయబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీఈ యాక్ట్ 2009 అమెండెడ్ ఇన్ ఏ సంవత్సరం దాన్ని అమెండ్ చేయబడింది అంటే అమెండెడ్ ఇన్ 2012 అండ్ రీఅమెండెడ్ ఇన్ 2019. ఆర్టీఈ యాక్ట్ ను 2 సార్లు సవరించడం జరిగింది. మొదటిసారి సవరించింది 2012వ సంవత్సరము, మళ్ళొకసారి సవరించబడింది 2019వ సంవత్సరం. రైట్. ఇంకొక అబ్రివేషన్ మనం చాలాసార్లు విన్నాం, అందరు స్కూల్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు. డైస్ అంటున్నాం మనం, డిఐఎస్ఈ, డైస్. ఈ డైస్ అనేది ఏంది? అబ్రివేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. రైట్ అండి. చివరిగా ఇంకొకటి చెప్తాం, నో డిటెన్షన్ పాలసీ, ఎన్డిపి అంటాం మనం. ఎన్డిపి, నో డిటెన్షన్ పాలసీ. No detention policy has been removed under the RTE, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించడం పడింది. ఏ అమెండ్మెంట్ ద్వారా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఏ అమెండ్మెంట్ ద్వారా దీన్ని తొలగించడం జరిగింది అంటే 2019 అమెండ్మెంట్ అన్నాం కదా ఇప్పుడే. మనం 2012లో ఒకసారి అమెండ్ చేశారు ఆర్టీఈని, 2019లో మరొకసారి చేయడం జరిగింది అన్నారు కదా. సో ఈ అమెండ్మెంట్ 2019 ద్వారా ఎన్డిపి, నాన్ డిటెన్షన్ పాలసీని రిమూవ్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ ఆర్టీఈ నుంచి, రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. రైట్ అండి. ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ మనము ఫర్దర్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నాం కదా, నెక్స్ట్ క్లాస్లో మనం చాలా స్కీమ్స్, దాంట్లో నుంచి డెఫినెట్గా ఒక స్కీమ్ ఆర్ 2 స్కీమ్ల గురించి క్వశ్చన్ అడుగుతాడు మనకు. సో నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. అవే కాకుండా ఇంకొక మనకు హాఫ్ అన్ అవర్ వరకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంకా ఉన్నాయి. దీంట్లో అన్ని ఇంపార్టెంటే, మనం ఏది కూడా జనరల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనం ఏది దీనిలో స్ట్రెచ్ చేయడం లేదు. సో కాబట్టి ఫర్దర్ దాంట్లో అన్ని స్కీమ్స్ గురించి చాలా ఉన్నాయి మనకు. దిశ స్కీమ్ అన్నాం, నిర్మయ స్కీమ్ అన్నాం,
సయోగి స్కీమ్ అన్నాం, సంభవ్ అనే ఒక స్కీమ్ ఉంది, అలాగే బడే కదం అనే ఒక స్కీమ్ ఉంది, వికాస్ అనే ఒక స్కీమ్ ఉంది, సమర్థ్ అనే ఒక స్కీమ్ ఉంది, జ్ఞానప్రభ అనే స్కీమ్ ఉంది. ఇలాంటివన్నీ దానిలో వచ్చి 1-2 క్వశ్చన్స్ మనం ఒక్కటి వచ్చినా చాలు, మనం 7-8 ఉన్నాయి, హార్డ్లీగా 10 ఉన్నాయి. సో అందరికి మనకు రావాలి వాటి గురించి. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.